హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం జూపిటర్ నోట్బుక్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, అసలు జూపిటర్ నోట్బుక్ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తున్నాం కదండి. సో ఈ రోజు క్లాస్లో మనం అసలు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసిన తర్వాత అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను జూపిటర్ నోట్బుక్ని లాంచ్ చేస్తున్నాను. లాంచ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా జూపిటర్ నోట్బుక్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి. ఆ ఫోల్డర్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని మనం కావాలనుకున్న నోట్బుక్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదండి, classes.python అని. అది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ మనం class1.python అని ఫస్ట్ క్లాస్కి క్రియేట్ చేసేసాం, అవునా? సో ఇప్పుడు నేను క్లాస్ 2, ఇది సెకండ్ క్లాస్ కాబట్టి క్లాస్ 2ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా న్యూ క్లిక్ చేశాను. పైథాన్ 3 అనగానే ఒక బ్లాంక్ పేజ్ మీన్స్ బ్లాంక్ నోట్బుక్ అనేది మనకు ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి అగైన్ మళ్ళీ నేను అన్టైటిల్ లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు క్లాస్ 2.python అన్నాను. ఓకేనా? రీనేమ్ చేశాను. రీనేమ్ చేయగానే చూడండి మనకి క్లాస్ 2.python అని సేవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎలా మనం టైప్ చేసుకుంటాం క్యారెక్టర్స్, అలానే ప్రోగ్రామ్ని ఎలా రన్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్గా నేను ఏం చెప్పానండి, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, దీన్ని మనం సెల్ అని అంటాం. ఈ సెల్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో మార్క్ డౌన్, ఇంకొకటి కోడ్. మార్క్ డౌన్ ఎందుకు యూజ్ చేస్తాం, కోడ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ ప్రెసెంట్ డిఫాల్ట్గా కోడ్ అని ఉంది. సో ఇప్పుడు కోడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనకి డిఫాల్ట్గా కోడ్లోనే ఉన్నాం, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేసినా అది ప్రోగ్రామేటిక్గా తీసుకుంటుంది, అంటే పైథాన్ కోడ్ లాగా కన్సిడర్ చేస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ ప్రోగ్రామ్ కన్నా ముందు ఒక వర్డ్ని కానీ ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన కంటెంట్ని ఏమైనా టైప్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ గురించి కొన్ని పాయింట్స్ మనం ఎలా అయితే వర్డ్లో టైప్ చేసుకుంటామో అలా టైప్ చేయాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కోడ్లో ఉంది కదా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేసినా కానీ అది కోడ్లో తీసేసుకుంటుందండి. అప్పుడు నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ కోడ్ ఇంటూ మార్క్ డౌన్. చూడండి, ఇప్పుడు నేను ఈ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి గ్రీన్ కలర్ కాస్త బ్లూ కలర్లో చేంజ్ అయింది కదా, అంటే సెలెక్ట్ అయింది అని అర్థం. సో ఇప్పుడు కోడ్ నుంచి నేను మార్క్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నానండి. మార్క్ డౌన్ అనగానే ఇక్కడ చూసారా ఐఎన్ ఆఫ్ అని చెప్పి ఒక నెంబర్ ఉండేది, అది మనకి ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది డిలీట్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనం మార్క్ డౌన్ సెల్లోకి వచ్చేసామని అర్థం. సో ఇప్పుడు మీరు ఏం టైప్ చేసినా కానీ అది నార్మల్ టెక్స్ట్ లాగానే తీసుకుంటుంది. నాట్ ప్రోగ్రామింగ్ టెక్స్ట్ లాగా కాకుండా, ప్రోగ్రామింగ్ కోడ్ లాగా కాకుండా నార్మల్ టెక్స్ట్ లాగా తీసేసుకుంటుందండి. చూద్దాం, ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ లాగా తీసుకున్నా కానీ ఇక్కడ కూడా మనకు కొన్ని రూల్స్ అనేవి అప్లికబుల్. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫర్ హెడ్డింగ్స్ అయితే ఒక రూల్ ఉంటుంది, ఫర్ నార్మల్ పాయింట్స్ అయితే ఇంకొక రూల్ ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ ని టైప్ చేయాలనుకుంటున్నాను. ఎలానో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి నేను ఏం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ హ్యాష్ అండి. హ్యాష్ ఇచ్చి స్పేస్ ఇవ్వగానే నాకు అక్కడ హెడ్డింగ్ అనేది టైప్ చేయడానికి ఒక రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ అని టైప్ చేసా. చూడండి, ఆటోమేటిక్గా హెడ్డింగ్ ఫామ్ లో వచ్చేసింది కదా, కొంచెం బోల్డ్ లెటర్స్ లో కొంచెం లెటర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి వచ్చింది, అవునా కాదా? సో ఇప్పుడు ఏంటి, ఇది హెడ్డింగ్ లాగా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ హ్యాష్ తీసుకున్నాను కాబట్టి లెటర్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది. అదే నేను ఇక్కడ డబుల్ హ్యాష్ తీసుకున్నాను అనుకోండి, చూద్దాం, డబుల్ హ్యాష్ పెట్టాను, చూసారా ఆటోమేటిక్గా లెటర్ సైజ్ అనేది కాస్త డిక్రీజ్ అయింది. ఇంకో హ్యాష్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇంకాస్త డిక్రీజ్ అయింది. సో మీరు హెడ్డింగ్ సైజ్ అనేది మీకు నచ్చినట్టుగా హ్యాష్ ని ఇంక్రీజ్ చేస్తూ సైజ్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఎన్ని హ్యాష్ అయితే సింబల్స్ తీసుకుంటారో అక్కడ మీకు సైజ్ అనేది అంత డిక్రీజ్ అవుతుంది. సింగిల్ హ్యాష్ మాత్రం సైజ్ అనేది ఇంక్రీజ్డ్ గా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు 2 హ్యాష్ సింబల్స్ అయితే సరిపోతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశానండి. నెక్స్ట్ లైన్కి వచ్చేసాను. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనకి హెడ్డింగ్ కానీ నెక్స్ట్ పాయింట్స్ అయితే హెడ్డింగ్ కాదు కదా. ఐ వాంట్ దోస్ పాయింట్స్ ఇన్ బుల్లెట్ ఫార్మ్స్.
మనం ఎలా అయితే వర్డ్ లో యూజ్ చేస్తామో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ యూజ్ చేస్తాం కదా, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను పైథాన్ ప్రోగ్రామ్ గురించి ఏం రాస్తాను అనుకున్నానో ప్రతిదీ కూడా నాకు ఒక పాయింట్ రూపంలో కావాలనుకున్నాను. సో అప్పుడు నేను యూజ్ చేసే సింబల్ ఏంటంటే స్టార్ అండి. సింగిల్ స్టార్ క్లిక్ చేసి స్పేస్ ఇచ్చేగానే ఇక్కడ చూసారా నాకు స్టార్ వచ్చి బ్లూ కలర్ లో మారింది. అవునా, బ్లూ కలర్ లో మారింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో ఎప్పుడు మారిందో ఆటోమేటిక్ గా రూల్ అనేది అప్లై అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేసినా గానీ రూల్ కి తగ్గట్టుగా నేను టైప్ చేస్తున్నాను కాబట్టి అది ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా కన్సిడరేషన్ అనేది చేసుకుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది టైప్ చేస్తానండి. పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ టైప్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా కంట్రోల్ ఎంటర్ అని అంటాను. కంట్రోల్ ఎంటర్ అని ఎప్పుడు అన్నానో చూడండి ఆటోమేటిక్ గా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మనం టైప్ చేసేటప్పుడు బ్లూ కలర్ లో వచ్చింది కదా, అంటే ఏంటి అది ఒక రూల్ అనేది అప్లై అయింది, అందుకని మనకి బ్లూ కలర్ లో చూపించింది. ఎప్పుడైతే నేను రన్ చేశానో ఆటోమేటిక్ గా అది వర్డ్ డాక్యుమెంట్ లోకి మారిపోయింది. చూసారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ హెడ్డింగ్ తీసుకున్నాం కాబట్టి కంప్లీట్ గా బోల్డ్ లో డార్క్ లో వచ్చింది. రిమైనింగ్ అన్ని బోల్డ్ పాయింట్స్ లో వచ్చి చూసారా బుల్లెట్ పాయింట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి అడ్జస్ట్ అయిపోయింది. ఇలా మనం వర్డ్ డాక్యుమెంట్ లో ఎలా అయితే పాయింట్స్ టైప్ చేసుకుంటామో సేమ్ పైథాన్ జూపిటర్ నోట్బుక్ లో కూడా పాయింట్స్ ని టైప్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, ఎలా ఒక ప్రోగ్రామ్ కాకుండా కోడ్ కాకుండా నార్మల్ టెక్స్ట్ ని ఎలా టైప్ చేయాలనేది చూసాం, అది కూడా మార్క్ డౌన్ సెల్ లో. అవునా, ఇప్పుడు నాకు వేరే సెల్ కావాలి కదా, సో ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూసారా, ప్లస్ మార్క్ మీద క్లిక్ చేశాను, వెంటనే నాకు వేరే సెల్ వచ్చేసింది. చూడండి నేను ఆటోమేటిక్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి డిఫాల్ట్ సెల్ రావడమే కోడ్ లో వస్తుంది. మనం కావాలనుకుంటే మార్క్ డౌన్ లో చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు మార్క్ డౌన్ అవసరం లేదు కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవ్వాల్సిన పాయింట్స్ మార్క్ డౌన్ సెల్ లో ఇచ్చేసాను, అది కూడా వర్డ్ డాక్యుమెంట్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది పైథాన్ ప్రోగ్రామింగ్ కోడ్, అందుకని నేను ఇప్పుడు కోడ్ నుంచి మార్క్ డౌన్ కి చేంజ్ చేయను, డైరెక్ట్ గా కోడ్ ని కోడ్ సెల్ లోనే ఉంచేసాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను నార్మల్ గా మనం ప్రింట్ హెల్లో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, సి లాంగ్వేజ్ లో అయితే #include_stdio.h తో స్టార్ట్ చేసి బ్రేసెస్ ఓపెన్ చేసి మళ్ళీ లోకల్ వేరియబుల్స్ అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇవన్నీ మనకి మినిమం టు మినిమం ఫైవ్ లైన్స్ వరకు పడుతుంది. ఈవెన్ జావా చూసుకున్నా మనం ఖచ్చితంగా అక్కడ స్టాటిక్ అవన్నీ యూజ్ చేసి మనకి అక్కడ 6 లైన్స్ వరకు ప్రోగ్రామ్ రాస్తాం. అవునా, సింపుల్ గా హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వడానికి మనం ఇన్ని చేస్తాం. అదే పైథాన్ కి వచ్చేసరికి నేను అందుకే ఇక్కడ సెకండ్ పాయింట్ మెన్షన్ చేసాను చూసారా, థర్డ్ పాయింట్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అని. సో అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ సింపుల్ గా డబుల్ కొటేషన్స్ పెట్టి హలో వరల్డ్ అన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా రన్ చేస్తాను, అగైన్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేశాను. చూడండి వెంటనే మనకు అవుట్పుట్ దాని డౌన్ లోనే ప్రింట్ అయిపోయింది. అవునా కాదా, హలో వరల్డ్ అనేది డౌన్ లోనే మనకి వచ్చేసింది. అంటే పైథాన్ నోట్బుక్ ని ఇప్పుడు మనం 2 వేస్ లో ఎలా యూజ్ చేయాలో చూసాం, టు రైట్ కంటెంట్ అట్ ద సేమ్ టైం టు రైట్ కోడ్ అండ్ రన్ ద కోడ్. అంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం పాయింట్స్ ని టైప్ చేసుకోవడానికి కూడా జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేయొచ్చు. సో అందుకని మనం ఎలా అయితే నోట్బుక్ లో ఎట్ ఏ టైం మ్యాటర్ అక్కడే రాసేసుకుని అక్కడే ప్రోగ్రామ్స్ ఎలా రాసుకుంటామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఆన్లైన్ నోట్బుక్ లైక్ జూపిటర్ నోట్బుక్ అన్నామండి. ఓకేనా, అందుకని దాన్ని నోట్బుక్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి జూపిటర్ నోట్బుక్ అని దీనికి నేమ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, మనకి కంప్లీట్ గా 2 సెల్స్ ఉంటాయి, ఒకటి కోడింగ్ సెల్ టు రైట్ ప్రోగ్రామ్ అండ్ రన్ ప్రోగ్రామ్, ఇంకొకటి మార్క్ డౌన్ సెల్ టు రైట్ పాయింట్స్. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ క్లాస్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ గురించి అలానే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పైథాన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్టు అయి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని
మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.